కర్నూలు ప్రమాదాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది. కర్నూలు ప్రమాదాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది. కర్నూలు ప్రమాదాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై న్యూజిన్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి న్యూ గో ట్రావెల్స్ బస్సు ఏపీ 39 యూపీ 1963 అనేటువంటి బస్సు, ఇది ఎలక్ట్రికల్ బస్సు. ఈ బస్సు మియాపూర్ నుండి దాదాపు 20 మంది ప్రయాణికులతో గుంటూరు బయలుదేరింది. అయితే పటాన్చెరు సమీపంలో ఔటర్ ఎక్కి పెద్దంబర్పేట వద్ద దిగుతున్నటువంటి సందర్భంలో అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డు పైన బోల్తా పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది ప్రయాణికులు కూడా చిన్నపాటి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేదు. కేవలం వారు అంటే చిన్న చిన్న గాయాలు కావడంతో వారందరినీ కూడా హాస్పిటల్ తరలించామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఔటర్ సిబ్బంది కూడా ఉంటారు. ఔటర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు పై వచ్చేటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటన్నిటిని కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ బస్సు కూడా పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్కింది. దాని తర్వాత పెద్దంబర్పేట వద్ద దిగి గుంటూరు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఔటర్ దిగేటువంటి క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టి బోల్తా పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కొంత ఆందోళన చెందారు. వాళ్ళు గట్టిగా కేకలు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ డ్రైవర్ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రయాణికులు కూడా డైల్ 100 కు సమాచారం ఇవ్వడంతో దాదాపు 5-10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే గాయపడినటువంటి ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే పోలీసులు కూడా నిర్ధారించారు. ఎందుకంటే బోల్తా పడినటువంటి సమయంలో తలకు మరోవైపు చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయి తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అది ఎలక్ట్రికల్ బస్ గా కూడా గుర్తించడం జరిగింది. అయితే కొంత డ్రైవర్ తప్పిదం వల్ల, అతను అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. సారీ డాడీ. హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై న్యూజిన్ బస్సు బోల్తా పడింది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది.
రండి సారీ సారీ డాడీ